నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది ఎండాడ సిటీలో ఉన్న 3 BHK ఫ్లాట్ అండి. రెండు ఫ్లాట్లు అయితే మనకు అందుబాటులోకి వచ్చాయి. ఈచ్ ఫ్లోర్ 1 ఫ్లాట్ అండి. ఇంటి ముందు స్పేస్ కూడా మనకి కారిడార్ స్పేస్ ఎక్కువ వచ్చింది. ఇది మనకి మెయిన్ డోర్ వస్తుంది. మెయిన్ డోర్కి అటు ఇటు కూడా మనకి వెంటిలేషన్ ఏర్పాటు చేశారు. హాల్ సైజ్ అయితే మెన్షన్ చేస్తున్నామండి. 14.6 ఇంటూ 16.3 వెరీ బిగ్ సైజులో హాల్ అయితే రావడం జరిగింది. సీలింగ్ వర్క్ కూడా చక్కగా చేస్తుందండి. లేటెస్ట్ డిజైన్. రెండు ఫ్లాట్లలో మనకి ఒకదానికే కార్ పార్కింగ్ వస్తుందండి. ఎవరైతే మొదటిగా తీసుకుంటారో వారికైతే కార్ పార్కింగ్ వస్తుంది. మనకు కాస్త ముందుకెళ్తే లెఫ్ట్ సైడ్ మనకి ఇది డైనింగ్ వస్తుందండి. డైనింగ్కి లెఫ్ట్ సైడ్ అయితే మనకి కిచెన్ వచ్చింది. స్ట్రైట్గా అయితే మనకి ఒక బెడ్రూమ్ వస్తుంది. ఇది కిచెన్ ఏరియా. కిచెన్ 9/6 అండి. లార్జ్ స్కేల్ అని చెప్పచ్చు. స్టీల్ సింక్ యూజ్ చేశారు. స్టవ్ బల్ అయితే సింగిల్ వచ్చింది. ఆపోజిట్లో మనం సెల్ఫ్లు పెట్టుకోవడానికి అయితే స్పేస్ అయితే విడిచిపెట్టారు. సెల్ఫ్లు లేవు. వుడ్ వర్క్ చేయించుకున్నా లేకపోతే సిమెంట్ ప్లగ్లన్నీ వేసుకోవచ్చు. ఇది మనకి యూటిలిటీ వస్తుందండి. 4x8 స్పేసెస్గా అనిపించింది. ఎండాడ సిటీలో ఉన్న ఫ్లాట్లతో పోలిస్తే ఇప్పుడు మనం చూస్తున్న ఫ్లాట్స్ అయితే కాస్త తక్కువ ధర అని చెప్పచ్చు. అక్కడి నుంచి మనం బయటకు వచ్చేస్తే ఇది మనకి గెస్ట్ బెడ్రూమ్ వస్తుంది. 9x12 బెడ్రూమ్ సైజ్ బాగుంది. 3 బెడ్రూమ్స్లో కూడా 6x6 అయితే చాలా ఈజీగా పడుతుంది. అక్కడి నుంచి మనం బయటకు వచ్చేస్తే లెఫ్ట్ సైడ్ మనకి మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది. 12x2 ఆల్మోస్ట్ మనకి 12x12 వేసుకున్న మన 6x6 చాలా ఈజీగా పడుతుంది. సీలింగ్ కూడా చక్కని డిజైన్ తీసుకున్నారు. అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇక్కడ రావడం జరిగింది. అటాచ్డ్ బాత్రూమ్ సైజు కూడా మనకి లార్జ్ స్కేల్లో కనిపిస్తుందండి. ఎక్కువ పొడవు అనిపించింది. అక్కడి నుంచి మళ్ళీ బయటకు వచ్చేస్తే సెకండ్ బెడ్రూమ్కి వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్లో కామన్ టాయిలెట్ వచ్చింది. కామన్ టాయిలెట్ సైజు కూడా మనకి బిగ్ సైజులో కనిపిస్తుంది. ఇది మనకి సెకండ్ బెడ్రూమ్ వస్తుందండి. స్ట్రైట్గా వెంటిలేషన్ వచ్చింది. ఈ బెడ్రూమ్ సైజు 11/8 ఆల్మోస్ట్ 12x12 అనుకోవచ్చు. ఈ బెడ్రూమ్లో కూడా మనకి 6x6 అయితే చాలా ఈజీగా పడుతుంది. ఈ బెడ్రూమ్ ఆనుకుని మనకి చిన్న బాల్కనీ వచ్చింది 4x8తో. చిన్న బడ్జెట్లో 3 BHK మనకి వస్తుందండి. సేమ్ ఇదే యాజ్ ఇట్ ఈజ్గా ఇంకొక ఫ్లోర్ కనిపిస్తుంది పైన. ఈ కింద ఫ్లోర్ చూస్తే పైది మనం చూడక్కర్లేదు. శాంపిల్ కోసం ఒకసారి మనం చూసి వచ్చేద్దాం. జస్ట్ బేసిక్. సేమ్ మనకి ఇంటి ముందు అయితే కారిడార్ వచ్చింది. ఈస్ట్ ఫేసింగ్తో అయితే ఫ్లాట్ అయితే రావడం జరిగింది. మెయిన్ డోరు గ్లాస్ ఫినిషింగ్తో మంచి ఎలివేషన్ వైపు అయితే డిజైన్ తీసుకున్నారు. మెయిన్ డోర్కి అటు ఇటు కూడా మనకి వెంటిలేషన్ కనిపిస్తుంది. సేమ్ హాల్ డిజైన్ అండి. రైట్ సైడ్ వెంటిలేషన్తో. సీలింగ్ కూడా చిన్న డిఫరెన్స్తో సేమ్ సీలింగు. సేమ్ మనకి 3 బెడ్రూమ్లు, కిచెను, యూటిలిటీ యాజ్ ఇట్ ఈజీగా ఉందండి. 2 ఫ్లోర్లలో మనకి ఏదైనా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. వితౌట్ కార్ పార్కింగ్తో అవకాశం ఉంది, విత్ కార్ పార్కింగ్తో అవకాశం ఉంది. వితౌట్ కార్ పార్కింగ్ అయితే కాస్త ప్రైస్ తగ్గుతుందండి. డీటెయిల్స్ అన్నీ కూడా ప్రైస్ వివరాలన్నీ కూడా మేము కింద మెన్షన్ చేస్తున్నాము. దయచేసి గమనించగలరు. వీడియో చూడగానే ఖచ్చితంగా లైక్ బటన్ క్లిక్ చేయండి. మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్టయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.